హలో ఆల్, అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అందరి ఇంట్లలో కూడా ఫెస్టివల్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అందరూ టెంపుల్స్కి వెళ్ళడం, పూజలు చేసుకోవడము. ఓకే, సో నేను ఈరోజు మీ అందరితో కూడా బియ్యపిండితో చేసే కారం రొట్టి ఎలా చేసుకోవాలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటుంది రొట్టి, చాలా బాగుంటుంది అండ్ హెల్తీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో అన్ని కొత్తిమీర, కరివేపాకు యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో ముందుగా మనము బియ్యపిండి తీసుకోవాలి. సో బియ్యపిండి పౌడర్ అందరికీ తెలుసు కదా, రైస్ పౌడరు. సో నేను అది మాకు 1 డే అంటే టిఫిన్కి సరిపోయే రకంగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండి, ఇంకొంచెం హాఫ్ గ్లాస్ అలా 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. సో 2.5 గ్లాసెస్ తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది మనం సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, మనం మిక్సీకి గ్రైండర్లో కారం పట్టుకుంటాం అనమాట, అప్పుడు కూడా వేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిండేవి కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ అనమాట, తర్వాత కారం. సో నేను 2 పిడకలు అంటే మనం చేతి ఇలా పట్టుకుంటాం కదా, అలా 2 పిడకలు కరివేపాకు, పచ్చి కరివేపాకు, బాగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకోండి. తర్వాత కొత్తిమీర ఒక చెయ్యి పిడకలంతా. ఓకే, 2.5 గ్లాసు బియ్య పిండికి ఇంత క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను. తర్వాత ఈ సైజులో ఉండేటువంటి 3 ఆనియన్స్. తర్వాత మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి చూసి. సో ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత మనకు గ్రైండర్ వస్తుంది కదా, దాంట్లో మనం ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ చాలా లావుగా కట్ చేసుకోవద్దండి, ఇలా లావుగా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ నేను చూపించే రకంగా. తర్వాత కొత్తిమీర వాష్ చేసుకొని చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ఈ రకంగా ఉండాలి, మీకు ఎంత చిన్నగా వస్తే అలా కట్ చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వాష్ చేసేసుకోవచ్చు. మీరు కట్ చేసుకోవచ్చు, చిన్నగా చాప్ చేసుకోవడం వస్తుందంటే యూ కెన్ గో బై కటింగ్, ఆరెల్స్ లేదంటే నేను గ్రైండర్ చేసుకున్నాను. మరీ నుండగా చేసుకోవద్దండి, పచ్చాగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. తర్వాత కారానికి ఇలా చేసుకోండి, కరివేపాకుని ఇవంతా కూడా పిండిలోకి వేసేసేయండి. తర్వాత ఆనియన్, తర్వాత వచ్చేసి కారానికి నేను యాక్చువల్గా 5 మిరపకాయలు వేసుకున్నాను ఈ క్వాంటిటీ బట్ మీరైతే 10 మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అనమాట. తర్వాత ఎండు కొబ్బరి కొద్దిగా, మనం చిత్రాన్నానికి అలా ఎలా అయితే కారం వేసుకుంటామో అలా కారము. మీరు ఫస్ట్లో ఉప్పు వేసుకోకుంటే ఇప్పుడు వేసుకోండి. ఇలా కొబ్బరి అంతా మనకు తగులుకోకుండా బాగా నున్నగా వేసుకోండి అన్నమాట, నున్నగా వేసుకోండి. తర్వాత జీరా, పిండిలోకి అన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత నెక్స్ట్ నీళ్ళు యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి. పిండి మెత్తగా ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, పిండి ఇలాగా గట్టిగా ఉండాలన్నమాట. మనం నిప్పట్లోకి ఎలా అయితే చేసుకుంటామో అలా ఉండాలి. సో టైం గడిచే కొద్దీ అది మెత్తగా అయిపోతుంది అనమాట. సో ముందుగా మీరు గట్టిగానే కలుపుకోండి, అప్పుడే బాగా ఉంటుంది అనమాట. సో అలాగా మనము దాన్ని ఒక పేపర్ తీసుకొని ఒక ఆయిల్ అనేసుకునేసి పేపర్కి, సిగరెట్ పేపర్స్ ఇస్తాయి కదా అలాంటివి, బొక్కట్లు కానీ ఓలికలు కానీ చేయడానికి ఇలాంటి పేపర్స్ మనకి షాప్స్లో దొరుకుతాయి, అడిగితే దొరుకుతాయి అన్నమాట. సో దానికి ఆయిల్ అనుకునేసి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఉంట తీసుకునేసి మనము తిక్కోండి. చపాతీ అయితే ఎలా అయితే తిక్కుంటారో పూరి, అలాగా మీ సైజ్కి తగ్గట్టు మీకు థిక్నెస్ కావాలంటే థిక్గా తిప్పుకోండి, లేదంటే లేదంటే పల్చాకు కూడా తిక్కుకోండి. ఓకే, సో మీరు సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే గట్టిగా వస్తాయి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మెత్తగా వస్తాయి అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ అనేసి ఈ పేపర్ని దాని మీద ఇలా వేసేసి కొంతసేపు అలా పెడితే ఆ వేడికి మనకు అది పేపర్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో పేపర్ తీసేటప్పుడు సిమ్లో పెట్టుకొని తీసేయండి, లేదంటే ఆ వేడికి మనకు చెయ్యి ఇంపాక్ట్ అవుతుంది. సో కొంచెం అయిన తర్వాత మీకు ఇలా కొంచెం పేపర్ ఎత్తి చూస్తే అప్పుడే తెలుస్తుంది అనమాట, యా ఇట్ ఈస్ రెడీ టు రిమూవ్ అనేసి. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, యా ఇప్పుడు అది వస్తుంది. అలా తీసేస్తే మీకు పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా అయిన తర్వాత ఆయిల్ వేసేసి మూత పెట్టేసేయండి. ఓకే, కొంతసేపు తర్వాత సో నేను అందుకే సిమ్లో పెట్టేసి తీస్తున్నాను అనమాట.
ఆయిల్ అనేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత కొంచెంసేపటికి మీరు తిప్పేసుకునేసి సిమ్లో పెట్టి కాల్చుకోండి. కొంచెం బాగా క్రిస్పీగా గట్టిగా వస్తాయి. లేదు అని అంటే ఫుల్ ఫ్లేమ్లో కూడా కాల్చేసుకొని తినేయచ్చు అనమాట. ఇలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సో మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టము. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తారనమాట. మా అత్తయ్య చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటుంది మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళారు, పొద్దున వాళ్ళు మిల్క్ తాగారనమాట. సో మధు ఈజ్ హ్యావింగ్ నౌ. ఓకే, సో తర్వాత ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. అంతా పని అయిపోయిన తర్వాత మా ఫేవరెట్ కాఫీతో నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. అంతే. I love you. Bye bye.